జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము కాదు అని చెప్పే. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకి వారి కోసం ప్రార్థన చేయండి. ఇంకా కొంతమంది ఫీజు చెల్లించక మరి ఆ ఎగ్జామ్స్ రాసే టికెట్ తీసుకోక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుడు వారికి సహాయం చేయాలని చదువుకున్న విద్యార్థుల కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం కూడా ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము లోకా సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. అయితే ఆయన గురించి సమాచారం మరెక్కువగా వ్యాపించును. బహుఘోర జనములను ఆయన మాటలు వినుటకు వచ్చారు. చాలామంది బహుఘోర జనములు ఆయన మాట వినుటకు రోగమును స్వస్థపరచుకోవడానికి కూడి వచ్చి ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళుతుండు. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఈ యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మరి అనేక మంది జన సమూహం ఆయన వెంట వెళ్ళేవారంట. ఎందుకు వెళ్ళేవారంటే ఆయన మాటలు వినడానికి. మరి బలహీనలు మరి రోగిస్తులు వెళ్ళి స్వస్థ పొందుకుంటూ ఉండేవారంటే. కొంతమంది ఇలా ఉంటే కొంతమంది అనేవారు, నా బిడ్డను స్వస్థపరచండి అయ్యా, మీ రాజ్యం కొరకు మాకు బోధించండి అయ్యా, నాకు నెమ్మది తెచ్చండి. ఇలా రకరకాల సమస్యలతో అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతూ ఉండేవారంటే అండి. మా రాజ్యంలోకి రండి, మాకు మీకోసం చెప్పండి. కొంతమంది అయితే మాకు సూచనలు చూపించండి. అప్పుడు అడిగిన వారికి సూచక్రియలు చూపించలేదు. కానీ దేవుడు అనుకున్నట్టుగా ఆయన దేవుడు కుమారుడు కాబట్టి వారికి స్వస్థపరుస్తూ పరలోక రాజ్యం కొరకు బోధిస్తూ మరి ఆయన అప్పుడు అన్నీ చేస్తూ కూడా ఒంటరిగా అరణ్యంలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళేవారండి. హల్లెలూయా. మనం ఈ రోజుల్లో ఒంటరి ప్రార్థన మర్చిపోయామండి. జనసమూహము ఎక్కువ పొగిడేటప్పటికి ఏమవుతున్నారంటే భక్తి చల్లగిల్లిపోతుంది. ప్రజల మధ్యన భక్తి ఉంటుంది. ప్రజల మధ్యన తెలియకుండానే గంటలు ప్రార్థనలు చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంతో పట్టుమని ఒక 5 నిమిషాలు ప్రభుతో గడపలేని స్థితికి వెళ్ళిపోయామండి. కానీ దేవుడు ఏమంటే ఎక్కడుంటే అక్కడికి జనసమూహం వచ్చేవారంట. మనం ఏం చేస్తున్నాం? జనసమూహం ఉన్న దగ్గరికి వెళ్ళి మనం బిల్డప్లు ఎత్తున్నాం. కానీ చూసారా, దేవుడు ఉన్న చోటకే అనేక వారు వచ్చి స్వస్థత పొందుకుంటూ వారు మనవలు ఇక్కడ చెప్తూ వచ్చారండి. హల్లెలూయా. మనము దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు దేవుడితో కలిసి ఉంటే అనేక వారు నీ వద్దకు వస్తారు. నువ్వు దేవుడితో గంటలు దేవుడితో గడిపితే కనుక అనేక వారు నీ వద్దకు వచ్చేలా దేవుడు చేస్తాడండి. ఈ రోజుల్లో చాలామంది వారి పరిమితులు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినా ఆయన పరిమితం ఏంటో తెలుసుకున్నారు. దేవుడి చిత్తం చేయడానికి వచ్చాను, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చానని తండ్రితో కలశను కలిగే ఉన్నాడు తప్ప కట్ చేసుకోలేదండి. మనం ఏం చేస్తున్నాం? కాదు అంటాం, వద్దు అంటాం. ఏమిటి? దేవుడితో సావాసం. అన్నీ మనలో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రభు పరిచర్లు చేస్తున్నాం. కానీ ఇంతకంటే ముఖ్యమైనది ఏంటి?
ప్రభుతో సావాసం కలిగి ఉండాలి. మన పరిమితం గుర్తుపెట్టుకోవాలండి. అది గుర్తుపెట్టుకోలేకపోతే మనం ఈ లోకంలో సాగడం చాలా కష్టమేనండి. ఇందుకు ఈ లోకంలో సాగలేము అని చెప్తున్నానంటే అండి, మనం ఈ లోకంలో సాగాలంటే శక్తి అవసరమైందండి. ఏ శక్తి? దేవుడి శక్తి. ఆ దేవుడి శక్తి లేనిదే ఈ లోకాన్ని మనం సాగలేమండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన పరిమితం ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి అక్కడ ఎంత గొప్ప కార్యాలు జరిగినా, అంత జన సమూహం ఆయన మీదకి వస్తున్నా, ఆయన మాటలు వినడానికి వస్తున్నా అవన్నీ పక్కన పెట్టి తండ్రితో ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళేవారండి. ఆయన ఆ శక్తిని పొందుకునేవాడు. హల్లెలూయా! ఆయన దైవ కుమారుడే. నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను, ఆయన నాకు అన్ని శక్తులు ఇచ్చాడు, నేను వినియోగిస్తాను అన్న లేదండి. మనలో చాలామంది దేవుడి స్వస్థత వరాలు, భాషల వరాలు, బోధించే వరాలు, ఎన్నో వరాలు ఇస్తే ఆ వరాలు వేసించుకుంటున్నాం తప్ప వరాలు ఇచ్చిన వాడితో సావాసను మనము కట్ చేసుకుంటున్నాం. లేదండి, వరాలు వాడబడాలంటే ఆ వరాలు ఇచ్చిన దేవుడితో సావాసం కలిగి ఉండాలండి. హల్లెలూయా! ఆయన శక్తి లేనిదే మనమేమి కూడా చెయ్యలేమండి. ఆయన ఎప్పటికప్పుడు దేవుడి సన్నిధిలో గడుపుతూ నూతన బలం పొందుకుంటూ ఉండేవారండి. మనము కూడా మన పరిమితులు తెలుసుకుంటూ ఉండాలండి. తెలుసుకోవాలి, గ్రహించాలి. అప్పుడు ప్రభు పరిచయలో ముందుకు సాగాలండి. హల్లెలూయా! ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా నీకు నీవే అలసిపోతున్నావా? లేదా నీకు నీవే మరి వీర్స్గా అనుకుంటూ ఉన్నావా? లేకపోతే నీకు నీవే ఇంకెందుకులే, ఇంకెంతవరకు చేశాను కదా అని అనుకుంటూ ఉన్నా? చేయవలసిన పనిలో నువ్వు నీ శక్తిని దూరం చేసుకుంటున్నావా? ఇది వద్దు, ఇది లేదు అని చెప్పుకుంటూ ఉన్నావా? ఇప్పుడు నేను చెయ్యలేను అనుకుంటున్నావా? ప్రియా సహోదరా, సహోదరాల, ఒకప్పుడు నేను అలాగనుకునేదాన్ని. చాలా పని చేసుకుంటూ ఉన్న వల్ల అలసిపోయేదాన్ని. ప్రభా నా వల్ల అవ్వట్లేదు ప్రభా అని అలా స్తుతులు చెప్పుకుంటూ పడుకుని పోయేదాన్ని. కానీ చాలా నష్టము నేను చూశానండి. దానివల్ల శక్తిని కోల్పోతూ ఉండేదాన్ని, బలహీనరాలను అయిపోతూ ఉండేదాన్ని. ఎప్పటికప్పుడు ఏదో సమస్యతో వెంటాడుతూ ఉండేదానండి. ఎప్పుడైతే దేవుడికి నేను సమయం మొదలుపెట్టానో, మనం కష్టాజీతంలో దశంభాగం తీస్తాం, కానీ సమయంలో దశంభాగం తీయాలంటే తీయగలవా? 24 గంటలు, 24 గంటల్లో 2.5 గంటలు దేవుడికి తీయగలమా మనం? చెప్పండి, తీస్తున్నారు అలాగా? కనీసం ఎన్ని వద్దు, 1 గంట, 1 అరగంట అన్న గడుపుతున్నారా? నేను అలాగా ఒకరోజు ఒక దైవ సేవకుడు, దేవుడికి నువ్వు దశంభాగం తీస్తున్నావు, సమయంలో దశంభాగం ఎంత తీస్తున్నావు అని అడిగితే ఆ మాట పట్టుకొని నేను అప్పటి నుంచి ఇప్పటికీ నాకు కుదిరిన సమయం అంతా కూడా దేవుడితోనే గడుపుతున్నానండి. దేవుడితోనే ఉంటున్నాను. వాక్యం కూడా అధికంగా వినేదాన్ని. సోషల్ మీడియాలో ఎక్కువ వాక్యం లేదు. ఆ మెసేజ్లు ఎవరైనా నా దగ్గరకు వస్తే అప్పుడు నేను స్టేటస్ పెడుతున్నాను, లేదా దేవుడితో గడుపుతున్నాను, పనులు చేసుకున్నాను. ఇలాగ ఎప్పుడైతే చేసుకుంటున్నానో నాకు సంపూర్ణమైన ఆరోగ్యం నా దేవుడిచ్చాడు. పరిచర్లో గ్యాప్ కూడా ఖాళీ లేకుండా పరిచర్య చూస్తున్నారా? ఈ మధ్యలో యూట్యూబ్లో నేను ఒక్కరోజు మెసేజ్ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకు అంటే నాకు సమయం సరిపోతలేదండి. ఇటు దేవుడితో గడుపుతున్నాను, ఇటు 24 hours ప్రేయర్స్, 1 కాదు 2 గ్రూప్స్ అలాగ నడవడం, చూసుకోవడం, మళ్ళీ ప్రతి వారం సాక్షిగాలు ఇద్దరిని ఎత్తుక్కోవాలి, ఎవరిని అడగాలి, ప్రభువుని అడగడం, వాళ్ళు ప్రభు చెప్పిన వాళ్ళని అడగడం, సిద్ధపరచడం. ఇలా ప్రభు పరిచయలో నేను ఖాళీ లేకుండా ఉంటున్నాను. ఇంటి పనిలో కూడా ఖాళీ లేదు. ఇలా జరుగుతున్నా సరే నా యజమానులు నా పట్ల కనికరమే పెట్టించడం దేవుడు, ఏ దేశం పెట్టలేదు. హల్లెలూయా! ఎప్పుడు మనం ప్రభుత్వ సావాసం కలిగి ఉంటామో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన వల్ల కనికరం జాలి కూడా ఆయన కలగచేస్తాడు. ఒకవేళ ఈ లోకనాథుడు మన మీద దాడి చేయాలని వచ్చినా దానికి కూడా ఒక అద్దు ఉంచుతాడండి దేవుడు అక్కడ. హల్లెలూయా! ఎప్పుడు వస్తే మనం దేవుడితోనే ఉండాలి. వస్తే కొన్ని ఎదిరించే శక్తి కూడా మనకిస్తాడు. ఇప్పుడు నేను చేయలేను, ఇప్పుడు నాకు కాదు అన్న మాట అనుకోద్దు. నీకు నీవే సజ్జలు చేసేసుకుంటున్నావు. నీకు నీవే ఒకవేళ టేబుల్ వేసుకుంటున్నామో ఇలాగిలా టేబుల్ వేసుకో, తప్పలేదు. టేబుల్ అంటే ఈరోజు ఎలా చేయాలి, ఈరోజు ఇవన్నిటికంటే ముందు దేవుడితో టేబుల్ వేసుకుని దేవుడితో కలశను చాలా ముఖ్యమైనది పని. భక్తులందరూ కూడా గొప్ప
పరిచర్య చేశారండి. వారు చేసిన పరిచర్య ఈ భూమండలంలో ఎవ్వరు కూడా చేయలేదండి. హల్లెలూయా! అంత గొప్ప పరిచర్య చేసిన వారే దేవుడితో కలెక్షన్ కట్టవలేదండి. దేవుడితో ఎప్పటికప్పుడు కలెక్షన్ కలిగి ఉండేవారండి. పరిశుద్ధాత్మ స్పిరిట్తో నిండిపోయి ఉండేవారండి. మనలో పరిశుద్ధాత్మ స్పిరిట్ నిండాలంటే నీలో ఉన్న లోకనాథుడు బయటికి విసర్జించాలి. నీలో ఉన్న చెడుని విసర్జించినప్పుడే స్పిరిట్తో నిండిపోయి ఉంటావు ఎప్పటికప్పుడు. అలా స్పిరిట్తో నిండిపోయిన వారే ఎప్పటికప్పుడు తండ్రితో కలెక్షన్ కలిగి ఉంటాడు. దేవుడు పరిశుద్ధాత్ముడయ్యి మరి దేవుడు ఆత్మతో నిండిపోయినవాడు కాబట్టే అంత స్వస్థత వరాలు చేయని, అంత జనసమూహము ఉండని, రాత్రి పగలు బోధించని దేవుడితో కలెక్షన్ కలిగి ఉండేవాడండి ఆయన. మనము కూడా కలిగి ఉండడానికి ప్రయాసపడదాం, అలా ఉండడానికి సిద్ధపడదామండి. అలా ఆరోగ్యంగా ఉంటూ ఆయన చిత్తాలను నెరవేర్చాలంటే నువ్వు తీసుకున్న జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ వచ్చిన వాడు చక్కెర తినకూడదు అంటాడు. హై బీపీ ఉన్నవాడు ఉప్పు తగ్గించాలంటారు కదండి. వాటికి భౌతికమైన రోగాల కొరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో ఆత్మీయ జీవితం కూడా మనకు ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆయనతో కలెక్షన్ కలిగి ఉండాలి. ఆయనతో సరైన కలెక్షన్ మనకు లేకపోతే అనేక బలహీనతలకు గురైపోతాం, అనేక ఇబ్బందులకి గురవుతూ ఉంటాం. కానీ చూడండి, భక్తులు ఎలాంటి మరణమే వారికి ఎదురైనా సంతోషంగా అతిసాక్షులు అయిపోయారండి. హల్లెలూయా! ఒక భక్తుడండి శర్మ ఒలిసేసారండి, కోడి శర్మ ఒలిసినట్టుగా. వారికి అంత శక్తి ఎలాగొచ్చిందండి? అంత అనుభవించడానికి ఓర్పు అసలు ఎలాగా జరుగుతుందంటారు? వాళ్ళు దేవుడి స్పిరిట్తో కలిసి ఉన్నారు కాబట్టి అంత. ఒక సిస్టరు సాక్షికి విన్నానండి. ఆమె అతి సింహాల బోర్లు వేసారంట, నక్కల పక్కన వేసారంట, విద్దాల మధ్యన వేసారంట, ఎన్నో హింసించినా చచ్చిపోలేదంట. కానీ చివరికి తల నరికెత్తే మరి చనిపోయిందండి. అతి సాక్షి అయిపోయిందండి ప్రభు కొరకు. ఒక సిస్టర్, అది యూట్యూబ్లో కూడా ఉంటుందండి, మీరు వినొచ్చు. లోగాస్పల్ ఛానల్లో తమ్ముడు పెట్టారు, మొన్న విన్నాను సాక్షికం, అది మీరు వినొచ్చు. అంటే దేవుడి కొరకు అంత కలెక్షన్ ఉంటే ఈ లోకంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనకి టేకిటేజీ అంటే చిన్నగా చూస్తామట. సమస్య వైపు చూస్తే మనము ఎప్పటికీ జయించలేం. నువ్వు దేవుడి వైపు చూస్తే ఏదైనా చేయగలవు. దేవుడు చూడండి, యేసుక్రీస్తు ఆయన దేవుడు కుమారుడైనప్పటికీ కూడా కొన్ని పరిమితులు పెట్టుకున్నాడు. ఒక టేబుల్ వేసుకున్నాడు, ఎంతవరకు నేను ఇలా బోధించాలి, దేవత నా తండ్రితో గడపాలి. నువ్వు ప్రశాంతం నిద్రపోయినప్పుడైనా సరే, కనీసం నీకు మార్నింగ్ అంతా ఖాళీ లేదా, పడుకున్నప్పుడైనా సరే ఒక గంట మినిమం దేవుడితో గడుపు. ముందు నీ తప్పులన్నీ ఒప్పుకొని సరిచేసుకొని అనేకుల కొరకు నువ్వు ప్రార్థిస్తే నీకు తెలియకనే 2-3 గంటలు దేవుడితో గడిపేస్తావు. హల్లెలూయా! జీవితంలో ఒకసారి పరీక్షించుకో. ఇది కాదు అని చెప్పే విషయాలు ఏమన్నా ఉన్నాయేమో, ఈరోజు అవును అని చెప్పే విషయాలుగా నీ హృదయానికి చెప్పుకో. దేవుడితో సావాసం కలిగి ఉండు. దేవుడితో నువ్వు కలిసి ఉంటే, దేవుడి పక్షాన నీవు నిలిచుంటే, దేవుడు నీ పక్షాన నుండి గొప్ప వ్యక్తిగా నేను వాడుకుంటాడు. గొప్ప అనేక వారిని తొట్టి తిరిగేవారుగా, అనేక వారిని పట్ల కనికరం చూపేవారుగా నీ ఆరోగ్యం ఇస్తాడాయన. ముందు నువ్వు దేవుడితో కలశను కడుగుండు. ఇది దేవుడితో కలశనుక కాకుండా ఇక దేంతో నువ్వు ఉన్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకొని సరిచేసుకో. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనేత ప్రభు మనందరికీ దినము అనుకరించునుగాక. ఆమేన్.